హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని మనుషులందరికీ ఏదో ఒక స్టేటస్ ఉంటుంది. అంటే ఇక్కడ స్టేటస్ అంటే పరపతి, డబ్బే కాదు, ఆత్మగౌరవం కూడా. ఇప్పుడు చెప్పండి, మీలో ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఏ క్షణంలోనూ ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా జీవిస్తున్నారా? అయితే నేనంటాను, 100లో సగం మందికి పైగా సరిగా హ్యాపీగా జీవించడం లేదని. సరే, దీనిపైన డిబేట్ చేశామనుకోండి, ఎన్ని రోజులైనా తెగదు, రైట్? అయితే నేను మీకు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, అది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్న ఏంటి అంటే, నేను హ్యాపీగా జీవిస్తున్నాను. ఈ ప్రశ్న మీకు మీరే వేసుకున్నాక మీరు గనుక హ్యాపీగా ఉంటే మీరు నిజంగా హ్యాపీగా జీవిస్తున్నట్టు, అదే సాడ్గా ఉంటే జీవించడం లేదన్నట్టు. మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది ఎవరైనా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు అది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకిప్పుడు ఆ పని చేసే అవసరం ఏముంది చెప్పు, అలా ఏదో ఒక రకంగా మనకు ఉచిత సలహాలిచ్చి వెనక్కి లాగేస్తారు. అయితే అవన్నీ విన్నవాళ్లలో కొందరు మాత్రమే నేను చేసి చూపిస్తాను అని చెప్పగలుగుతారు. అంతేకాకుండా సాధించి తీరుతారు కూడా. ఇక మిగిలిన వాళ్ళంతా ఆ పని చేసే శక్తి తమకు లేదని తమలో తామే కుమిలిపోయి వదిలిపెట్టేస్తారు. మీరు సరిగా పరిశీలించి చూస్తే మన చుట్టుపక్కల చాలామంది ఇలాగే ఉంటారు. నిజంగా చిన్న చిన్న ఆశలు, కోరికలు అయితే తీర్చుకోవచ్చు, తీర్చుకోలేకపోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఆశయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు అడ్డు చెప్పినా అది సరైందైతే గనుక ఖచ్చితంగా సాధించి తీరాలి. నిజంగా ఏదైనా సాధిస్తేనే కదా మన శక్తి ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇలాంటివి మనం సాధించినంత వరకు మనకు శక్తి లేదనే మాట మన చుట్టూ వినిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఏదైనా సాధించి చూపిస్తే అప్పుడు కదా మన శక్తి ఏంటో ఇతరులకు అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా సాధించకుండా ఉండిపోయావనుకో, మొదట మీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించలేరు. తర్వాత మీ తెలివితేటలపై కూడా అవతల వాళ్ళకి నమ్మకం పోతుంది. అప్పుడు ఇంకా వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. సో అప్పుడు అసలు ఏం చేయలేం, ఏదీ సాధించలేం. నిజంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇలాగే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారనుకోండి, లేదంటే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు ఆ పనిని చేస్తున్నట్టు ఖచ్చితంగా చెప్పడం. మీరు అనుకున్న పనిని అనుకున్నట్టు పూర్తి చేస్తే విజయం ఒకటే మీకు వస్తుంది అంటారు. కానీ విజయంతో పాటు ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం, ఒక శక్తి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇంకా ఉత్తేజపరుస్తుంది. విజయం సాధించిన తర్వాతే కదా మీరేంటనేది లోకానికి తెలుస్తుంది. చిన్నదా పెద్దదా అని కాదు, ఏదో ఒకటి సాధించి మీరేంటన్నది నిరూపించుకోవాలి. విజయం ఇచ్చే ఆ సంతృప్తిని మీరు గనక ఒక్కసారి రుచి చూస్తే నిజంగా దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఎవరు ఎన్ని రకాలుగా వెనక్కి లాగుతున్నా గోల్ మీద గోల్ రీచ్ అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో దాని మీదే మీ ఫోకస్ ఉంటుంది. సంతృప్తిగా జీవించగలుగుతారు. ఆ గోల్ వెంటే పరుగులు పెట్టండి. మీలో ఉన్న శక్తిని బయటకు తీయండి. మీ గోల్ ఏంటో తెలుసుకోండి. గోల్ డిసైడ్ చేసుకున్న వెంటనే దాని వెనుకే పరుగు పెట్టండి. అయితే ఈ పరుగును ఎక్కడ ఆపకూడదు. ఎండ్ ఎంతవరకు ఉందో అంతవరకు పరిగెట్టి తీరాలి. ఏదైనా ఒక చిన్న పని చేసి చూసినా నీలో ఇంత శక్తి ఉందా అని నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న ఆ పవర్ ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఇక నిన్ను వెనక్కి లాగేవాళ్ళు నిన్ను టచ్ చేయాలంటేనే చాలా భయపడే స్థాయికి నువ్వు వెళ్ళగలగాలి. నువ్వు సాధించిన విషయాలు చూసి నీలో ఎంత శక్తి ఉందో వాళ్లకు తెలియాలి. కనీసం వాళ్ళు నిన్ను ఒక్క మాట అనాలన్నా కూడా వాడి జోలికి మనం వెళ్ళకూడదురా బాబు, వాడు మహా టాలెంటెడ్ అనుకునేలా చెయ్యాలి. నిజంగా అప్పుడేగా నీలోని పవర్ ఏంటో అందరికీ తెలిసేది. నీవు వెళ్లే దారిని నువ్వే వెతుక్కోవాలి. నీ గోల్ రీచ్ అయ్యే దారేంటో నీకు మాత్రమే తెలుస్తుంది. అటువైపు అడుగులు వేయి. ఎప్పుడైతే ఒక గోల్ను పెట్టుకుని ఒక దారి సెట్ చేసుకుని ముందుకు వెళుతున్నావో ఆ దారిలో వెళ్ళేటప్పుడు నీకున్న దానికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. నీకున్న దానికంటే ఎక్కువ శక్తి ఉండాలి. నీకున్న దానికంటే ఎక్కువ పట్టుదల ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తావు. జనరల్గా గోల్ వైపు నడక మొదలుపెట్టినప్పుడు 2 దారులు కనిపిస్తాయి. అందులో మొదటి దారి నా వల్ల కాదేమో, నేను ఈ పని చేయలేనేమోనని. అప్పుడు భయం వేస్తుంది. అయితే కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళితే కూడా ఇంకా డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. అయినా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీవు వెళ్లాల్సిన దారిలోనే వెళ్ళాలి. అదే రెండో దారి అయితే ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కువ విశ్వాసాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నిజంగా నువ్వు గనుక వెళ్లాల్సిన దారిలో సరిగ్గా వెళుతుంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు. దానికి మెయిన్ గ్యారంటీ. అందుకే స్టార్టింగ్లోనే కొన్ని కష్టాలు, అవమానాలు వస్తాయి. అవి దాటితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనుండదు. అందుకే చెబుతున్నాను, కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి. ఆ కలల కోసమే జీవించండి. ఆ కలల కోసం యుద్ధం చేయండి, పోరాడండి. చివరికి విజయం సాధిస్తారు. అప్పుడే కదా నీలో ఉన్న శక్తిని పెంచుకుంటూ వెళ్ళగలవు. అంతేకాని వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళలా అన్నారు అనే ఆలోచనతో ఉండిపోతే, కుంగిపోతూ ఉంటే ఏం సాధించగలుగుతావు? ఆలోచించు. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో, నీ శక్తిని నమ్ముకుంటావో, అప్పుడే నీలో ఉండే శక్తి, పవర్ నీకు తెలుస్తుంది.
నిజంగా నీ శక్తిని గనుక తెలుసుకుంటే దాన్ని సరైన డైరెక్షన్లో గనుక పెడితే నువ్వు విజయాన్ని అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. నీ జీవితానికి ఒక అర్థం రావాలంటే నీ గోల్ని నువ్వే రీచ్ అవ్వాలి. నువ్వు రీచ్ అవ్వగలవు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటినీ దాటుకుంటూ మరి నువ్వు రీచ్ అవుతావు. మాకు తెలుసు. నీ టార్గెట్ని ఛేదించడానికి నువ్వే ప్లాన్ చేయి. నీ మీద నీకే నమ్మకం ఉంది కాబట్టి. నువ్వు మాత్రమే ఆ విజయాన్ని అందుకోగలవు కాబట్టి. నీ విలువేంటో నీ పవర్ ఏంటో ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. వాళ్ళ చేత పొగిడించుకోవాల్సిన అవసరం లేదు. నీతో వాళ్ళు రానవసరం లేదు. నీతో వాళ్ళు ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ మీద నీకు నమ్మకం ఉందా? చాలు. ఎంత దూరమైనా సింగిల్గానే వెళ్ళగలవు. నువ్వు పొటెన్షియల్ అయితే, నీలో ఆ పవర్ ఉంటే నువ్వు అనుకున్నది సాధించడం పెద్ద కష్టం కాదనుకుంటా. ఒక్కసారి ఆలోచించు. అది నువ్వు ఎందుకు ఆలోచించవు? పక్క వాళ్ళు ఏదో అనుకుంటారని, వెనక్కి లాగేస్తారేమోనని, ఎళ్లే కొద్ది కష్టాలు వస్తాయేమోనని భయపడకు. అది ఒక పవర్ఫుల్ మిషన్ లాగా మొదలుపెట్టి దాని అంతం చూడాలి. నువ్వు వెళ్లే దారే నీకు తోడుగా ఉంటుంది, సహాయం చేస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరగాలో విధే నీకు నేర్పిస్తుంది. నీకొక మంచి ఫ్రెండ్ ఎవరో తెలుసా? నీలో ఉండే నమ్మకమే. దాంతో దోస్తీ చేయి. ఎప్పుడు ఎక్కడా ఆగిపో. నీతో పాటు నీ నమ్మకం ఉందని నమ్మి కలలు కను. ఆ కలలను నిజం చేసుకో. నువ్వు ఎంత మాత్రం డీలా పడొద్దు సుమా. నువ్వేం చిన్నా చితకా మనిషివి కాదు. ఒక కారణం కోసం పుట్టావు. ఆ కారణం ఏంటి అనేది తెలియాలంటే కష్టపడడం మొదలుపెట్టు. నీకు దారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది నువ్వేం చేయగలవు అనేది. ఒక్కోసారి చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకేం విజయం దక్కడం లేదు, పక్కనున్న వాళ్ళంతా చక్కగా ఎదిగిపోతున్నారని. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు, అలాంటి వాళ్లతో తిరక్కు. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా నువ్వు అనుకున్నది సాధించడం కోసం ప్రతి క్షణం రగులుతూ ఉండాలి. నువ్వు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు భయం ఉంటుంది, సాధించలేమేమో అనే అపనమ్మకం ఉంటుంది. కానీ ఒక్కసారి స్టార్ట్ చేయి, నెమ్మదిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అన్ని దారులు తెరుచుకుంటాయి. అందరూ అందుకుంటున్న విజయాలను చూసి నువ్వు డల్ అవ్వకూడదు. వాటిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఆ విజయాన్ని నేనెందుకు అందుకోలేను అని నీకొక గర్వం, పొగరు రావాలి. అందరికీ ఒకే ఆలోచన ఉండదు, అందరికీ ఒకే గోల్ ఉండదు. కాబట్టి ఒక్కటే విజయం కూడా ఉండదు. సో ఇప్పటి నుంచే హార్డ్ వర్క్ చేయి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రా. విజయం ఎందుకు నిన్ను వరించదో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్.